వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఆలయ అధికారులు అయితేనేమి, అదే విధంగా సిబ్బంది అయితేనేమి వారి సౌకర్యాలను మెరుగుపరిచేలా చూస్తున్నారు. అలంకరణతో పాటు అమ్మవారి దర్శనార్థం వచ్చే వారికి పోలీసు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారి మాటల్లోనే నిన్న పదండి. ಎಕ್ಕಡ నుంచి ವస్తున్నారు మీరు? ಬೆಂಗಳೂರು 3 ಮಂತ್ಸ್ ಹೋಗಿ ವಸ್ತಾನೆ. ತಿಂಗಳಿಗೆ ಒಂದ್ಸತಿ ಬರ್ತೀರಿ. ತುಂಬಾ ನಂಬಿಕೆ ದೇವರ ಮೇಲೆ. ಎಲ್ಲ ಆಗ್ಬರುತ್ತೆ ಕೇಳ್ಕೊಂಡಿದ್ದಲ್ಲ. ಮನೆ ಕಟ್ಟಿದ್ದೀರಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೊಲ್ದಿದ್ದಾಳೆ ಅಮ್ಮ. ఇప్పుడు దర్శనాలు బాగా అయినాయి. ఏర్పాట్లు బాగున్నాయా? ಏರ್ಪಾಟ್ ಅಂತ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಿದೆ. ಸೋಮವಾರ ಇದು ಮಂಗಳವಾರ ಮತ್ತೆ ಶುಕ್ರವಾರ ಭಾನುವಾರ ಜಾಸ್ತಿ ರಶ್ ಇರ್ತಾರೆ ಜನ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ದರ್ಶನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬೇಗ ಬಿಡ್ತಾರೆ ಎಲ್ಲಾರು. సార్ మనం వచ్చేసి తాడపత్రి ఇప్పటికి 2 సార్లు వచ్చాము. ఎప్పుడు జనాలు వస్తానే అంటారు, పోతానే అంటారు. ఎప్పుడు గుడి అంత ఫేమస్, గోవిగల్లం అంటే ఫేమస్. ఫెసిలిటీస్ వచ్చేసి రూమ్ కానివ్వండి, ఇంకొకటి ఏదన్నా ఫుడ్ కానివ్వండి, అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఏమంటే కొంచెం చార్జ్ ఎక్కువ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భముగా ఉదయం 4 గంటలకే అర్చకుల చేత అభిషేకం నిర్వర్తించి ఆ తర్వాత దర్శనం ప్రారంభించినాము. విపరీతంగా కర్ణాటక భక్తాదులు ఎక్కువగా వస్తున్నారు. ఈ వచ్చిన భక్తులకి సామాన్యునికి ఎక్కువ పెద్దపీట వేస్తా ఉన్నారు. క్యూ లైన్లలో మంచినీళ్లు, లోపల వాలంటీర్లు, సిబ్బంది చేత క్యూ లైన్లు త్వరగా మూవ్ అయితే చేస్తున్నాము. మరియు కొండకేళ్ళ నుంచి కొండ మీద వరకు చౌడేపల్లి పోలీసు వారి సహకారంతో ట్రాఫిక్ బద్దీకరిస్తున్నాము. చౌడేపల్లి ఎస్ఐ గారికి, సిఐ గారికి, అన్నమయ్య జిల్లా మదనపల్లి డిఎస్పీ గారికి నేను వినతిపత్రం ఇచ్చాను. వారు స్పందించి ఆదివారం పూట మాత్రము చౌడేపల్లి స్టేషన్ నుంచి కాకుండా పక్క స్టేషన్ నుంచి కూడా సిబ్బంది నమ్మని ట్రాఫిక్ కంట్రోల్, కొండ మీద శాంతి భద్రతలు కాపాడే దాంట్లో పూర్తి సహకరిస్తున్నారు. కావున ఈ ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు.